సాధారణంగా అబ్బాయిల్ని మిస్టర్ అని, అమ్మాయిల్ని మిస్ అని పిలుస్తారు. వాళ్ళని మిస్ అని ఎందుకు పిలుస్తారో తెలియదు కానీ ఆ మిస్ అన్న పదం కొన్ని పదాల ముందు చేరిస్తే ఆ పదాల అర్థమే మారిపోతుంది. ఉదాహరణకి అండర్స్టాండ్ అనే పదానికి ముందు మిస్ అని యాడ్ చేస్తే మిస్అండర్స్టాండ్ అవుతుంది. అలాగే టేక్ మిస్టేక్, ఫైర్ మిస్ ఫైర్, ప్లేస్ మిస్ ప్లేస్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పదాలకు తగ్గట్టే ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా అమ్మాయిలను మిస్అండర్స్టాండ్ చేసుకుని చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. అలాగే ముగ్గురు జీవితంలో జరిగిన ఓ చిన్న మిస్టేక్ ఈ మా మిస్టేక్. భయ్యా ఒక యాప్ ఇవ్వు. వీడి పేరు బంటి, పూర్తి పేరు ఎలుగుబంటి. ఎలుగుబంటి ఏంటి అని అనుకోకండి, ఎలుగు వీడింటి పేరు, బంటి వీడి పేరు. ఎలుగు వెంకటరత్నం అనే పెద్ద చీరల వ్యాపారస్తుని ఏకైక సుపుత్రుడు వీడు. వీడికి సినిమాలన్నా కథలన్నా చాలా పిచ్చి. అర్థం పర్థం లేని అడ్డదిడ్డమైన కథలు రాసి అవి అద్భుతమైన కథలని చెప్పి అందరినీ విసిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనవాడు ఇక్కడ ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. ఓ షిట్, ఛే ఛే ఛే, వీడెక్కడున్నాడో. 오빤 강남스타일 강남스타일 옵 హలో, తలకిందులుగా పడుకున్నాడే వీడి పేరు గౌతమ్. మన బంటిగాడికి మంచి ఫ్రెండ్ కూడా. అన్నట్టు వీడి నాన్న కూడా చీరల వ్యాపారస్తుడే. వీడు జీవితంలో ఏదో సాధించాలనుకుంటాడు, కానీ ఈరోజు కాదు రేపు సాధిద్దాంలే అనే టైపు. అలా వీడి జీవితంలో ఎన్ని రేపులైపోయినా, ఎన్ని రోజులైపోయినా వీడి పీకింది ఏమీ లేదు. ఇంతకీ వాడు వీడికెందుకు కాల్ చేశాడో. రా ఎక్కడున్నారా? ఇంట్లో ఉన్నా, పడుకున్నాన్రా. నిద్రపోతున్నావా? 10:30 వరకు నిద్రేంట్రా? మనం మార్నింగ్ షోకి వెళ్దాం అనుకున్నాం కదా. గుర్తుంది, వస్తున్నా. ఇక్కడే ఇయ్యద్దవ్వా. హాయ్ రా. ఏమైందిరా? ఆహా, గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చినట్టు వస్తున్నావురా. 11 గంటలకి మార్నింగ్ షో అయితే 11:30కి వస్తున్నావా? అయినా 10:30 వరకు నిద్రేంట్రా చండాలంగా. నైట్ హెచ్బిఓలో 2 యాక్షన్ మూవీస్ వేశారు. సూపర్ మూవీస్, 2 చూసా. లేట్గా పడుకున్నా, అందుకే లేట్గా లేచా. మూవీ అంటే గుర్తొచ్చింది రో, నిన్న రాత్రి ఒక కథ రాశాను రా మామ. మళ్ళీ కథ? మంచి కథ, ప్రేమ కథ? కొత్త కథ. అయిపోయింది నా కథ, తప్పదుగా చెప్పు. ఇదో లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇందులో హీరో, హీరోయిన్, విలన్ ఉంటారు. ఇదేం కొత్త కథరా? ఏ సినిమాలోనో వీళ్ళే ఉంటారు. కాదు, ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇందులో హీరోయిన్, విలను ఇద్దరు కలిసి హీరోయిన్ లవ్ చేస్తారు. ఏంటి? ఇందులో హీరోయిన్, విలను ఇద్దరు కలిసి హీరోయిన్ లవ్ చేస్తారు. అదేంట్రా? ఈ సినిమాలో విలన్ ఆ టైపు. వీడబ్బా. క్లైమాక్స్ చెప్పు. హీరోయిన్ విలన్ని చంపి హీరోని పెళ్లి చేసుకుంటుంది. ఎలా ఉందరా కదా? తొక్కలా ఉంది. ఇది కొత్త కథ ఏంటి, చెత్త కథ. అయినా తేడాగాడు నీ సినిమాలో విలన్ కాదు, నువ్వు. ఛ ఎవడ్రా వీడు? నీ ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్ వాడికి నచ్చలేదు. దీని అమ్మ జీవితం. వ్యాపారం చేద్దామంటే వ్యాపారం రాదు, సినిమాలు తీద్దామంటే మంచి కథలు రావట్లేదు. అయినా నా బాబు షాప్లో ఉంటే షాప్ హౌస్ఫుల్, నేనుంటే నిల్లు. రే, పెద్దవాళ్ళు వ్యాపారం అనుభవంతో చేస్తారు, మనం ఆవేశంతో చేస్తాం. తేడా ఏంటో? ఏది ఎలా చేయాలో చెప్పేది అనుభవం, ఏదైనా ఎలాగైనా చేయాలనుకోవడం ఆవేశం. అయినా మన బాబులవి చీరల వ్యాపారాలు, దానికి కావాల్సింది ఆవేశం కాదు, ఓపిక. అది మనకు లేదు. అందుకే ఇప్పుడే మనకు వ్యాపారాలు వద్దు.
అయినా నీ ఇంట్రెస్ట్ సినిమా పైన కదా, మళ్ళీ వ్యాపారం అంటావు ఎందుకు? ఏం సినిమాలో ఏంటారా బాబు, సినిమాలంటే చుట్టూ 1,00,000 మంది 1,00,000 రకాలుగా అనుకుంటున్నారు. రే నీకో విషయం చెప్తాను, గుర్తించుకో. 1,00,000 మంది 1,00,000 రకాలుగా అనుకుంటున్నారు కదా అని నీ లక్ష్యాన్ని పక్కన పెట్టకు. అయినా జీవితం అంటే అనుకున్నది సాధించడం, అందుబాటులో ఉన్నది అనుభవించడం కాదు. టైంకి రాగానే ఇలాంటి మాటలు అయితే బాగా చెప్తావరా. అయినా కళలు కంటానికి బాగుంటాయి, ఇలాంటి మాటలు వినడానికి బాగుంటాయి. నిజ జీవితంలో ఇవన్నీ జరగడం చాలా కష్టం. మరి ఇప్పుడు ఏంట్రా ప్రోగ్రాం? ఏముంది, బయట తిరగడమే. సరే పద. అదంతా సరే, ఇప్పుడు సినిమాకి వెళ్దాం. ఏదైనా పార్క్ వెళ్దాంరా. పార్క్లోకా? అక్కడేముంటుందిరా? సాయంత్రం సినిమా ఏంట్రా పిచ్చోడా, అలా చల్లగాలికి తిరుగుదాం పద. చల్లగాలి కోసమా, ఆడపిల్ల గాలి కోసమా? చల్లగాలి ఇంట్లో ఏసీ వేసుకున్నా వస్తుంది, కానీ కొన్ని గాలులు పార్క్లోనే వస్తాయి. సరే, ఏ పార్క్ వెళ్దాం రా? ఏ పార్క్ వెళ్ళినా అదే గాలి, ఏదో పార్క్ పోనీ. సరే వెళ్దాం, పద. పద వెళ్దాం. ఏంట్రా ఆగిపోయావు? ఒరే, రొటీన్ లవ్ స్టోరీ సినిమాకి వెళ్దాం అనుకుంటే పార్క్కి తీసుకొచ్చేవేంట్రా? అరే, రొటీన్ లవ్ స్టోరీలో రొటీన్గా లవ్ స్టోరీ ఉంటుంది. అదే ఇక్కడనుకో డిఫరెంట్ లవ్ స్టోరీలు చూడొచ్చు. రా చెప్తా. మన ఫేసులకి ఎవరైనా పడతారా? నీ ఫేస్కి ఎవరైనా పడతారో లేరో కానీ నా ఫేస్ చాలామంది పడతారు. రే, నీ ఫేస్ చూస్తే పడిపోవడం కాదురా, పారిపోతారు. చూద్దాంరా, పడితే మన అదృష్టం, పారిపోతే వాళ్ళ అదృష్టం. ఇప్పుడు నువ్వు రావా? అరే, నీతో మాత్రం నేను రానురా. నీ కర్మ. నీతో ఉంటే నన్ను ఎదవనుకుంటారు. వీడబ్బా, ఫ్రెండ్స్ని ఎవరైనా పబ్కి తీసుకెళ్తారు, వీడేంటో పార్కుకి తెచ్చాడు. ఏముంది ఇక్కడ? హే, అలా కాదు. Your beautiful smile, your beautiful face, your beautiful eyes, you're nothing but grace. Your beautiful woman, I look in amaze. సార్ సార్, ఆ? బ్యాగ్ ఇస్తారా? ఆ? బ్యాగ్. ఈడొకడు మధ్యలో. చిన్నయ్య తీసుకో. ఇదేంటి నా వైపు వస్తుంది? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్ పెట్టాను, ఎక్కడది? ఏమైంది, మీరు చూసారా? ఆ బ్యాగ్ తీందా? మరి ఆడెవడు? కొంప తీస్తాం కదవా. అయినా మనకెందుకులే. ఏ బ్యాగు? నువ్వు రాకముందు వరకు బ్యాగ్ ఇక్కడే ఉండాలి. నువ్వు రాగానే మాయమైపోయింది. అయితే నువ్వైనా తీసుండాలి, లేదా ఎవరికైనా ఇచ్చైనా పంపుండాలి. మీరంతా దొంగల ముఠానా ఏంటి? దొంగ? ఎవడే దొంగ? అయినా నీ బ్యాగ్ అయితే నీతో ఉంచుకోవాలి, ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అయితే నీకు తెలీదంటావు. తమరిదని తెలియక ఎవడో ఏదో వాడిదంటే ఇచ్చి పంపించా. నీదని నాకు తెలియదు. అమ్మ దొంగనా అలా నాతో రాకుండా నువ్వు చేసేదిదా? వస్తున్నా. అయినా నువ్వే చెప్పు, బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి ఇది నీ ఇల్లు కాదు కదా, పార్క్. నువ్వేంట్రా? నీ అబ్బా పిచ్చిడాష్, మనకు ఫిగర్లు పడని చెప్పి అప్పుడే ఫిగర్ లైన్లో పెట్టావా? ఎవర్రా ఫిగరు? ఫిగరా? మావా, నన్ను సిటీలో టచ్ చేయని అమ్మాయి అంటూ ఉంటుందిరా. నీ అబ్బా. సార్, ఇది మా అమ్మగారు బ్యాగ్ అని తీసుకెళ్ళాను, కానీ మా అమ్మగారిది కాదండి. సారీ సార్, పొరపాటు అయిపోయింది. అక్కడ ఇచ్చే తీసుకోండి మేడం. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఎలాంటి వాళ్ళు? ఓ, ఐమ్ సో సారీ. యాక్చువల్లీ ఇట్స్ మై మిస్టేక్. పర్లేదులే అండి, మిస్లు అన్నాక మిస్టేకులు చేస్తూ ఉంటారు, అది మామూలుగా జరిగేదే కదా. సరే, నువ్వు రారా. ఫీల్ అవ్వకరా, ఇవన్నీ అరే మామూలే. నువ్వు ఆగ్రా బాబు.
థు. ఏంట్రా అలా ఉమ్మావు? ఎగిరి మొహం మీద ఉమ్మలేక. నేనేం చేశాను రా? అరే అమ్మాయిలతో మాట్లాడడం ఒక ఆర్ట్, వాళ్ళతో మాట్లాడి పడేయాలి. వదిలేసావేంట్రా? కానీ ఏదేమైనా అమ్మాయి అయితే కేకలా ఉందిరా. అరే నువ్వు వెళ్ళరా, వెళ్ళి బైక్ తీ, నేను ఇప్పుడే వస్తా. అయ్యా బాబోయ్, ఇదేంటి లైఫ్లో ఫస్ట్ టైం అమ్మాయి చూస్తుంటే సిగ్గేస్తుంది. వరే ఎదవా, మన అలాంటి వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఉండకూడదురా. నువ్వు ఇంకా వెళ్ళలేదు? అరే నువ్వు బండి తమ్మన్నావు కానీ కీ ఇవ్వడం మర్చిపోయావురా. నాకు కీ ఇచ్చి నువ్వు సైడ్ కట్టుకో. అక్కర్లేదు, పద ఓ వెళ్దాం. నువ్వు వస్తావా? సరే పద. నువ్వు నన్ను వదలవు కదా. నువ్వేంట్రా తెగ ఆలోచిస్తున్నావు? ఏంటోరా, మన చుట్టుపక్కల ఇంతమంది అమ్మాయిలు ఉన్నా లవ్ చేద్దామంటే ఒక్కతి ఖాళీగా లేదు. అందరూ ఎంగేజ్ అయిపోయిన వాళ్ళే, మరికొందరైతే ఒకేసారి 2-3తో ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. రే అమ్మాయిల గోల మనకెందుకురా? అయినా నీకు విషయం చెప్పనా, అమ్మాయిలు మేఘం లాంటి వాళ్ళు. మనం దూరం నుంచి చూసామనుకో మేకప్తో తెల్లగా అందంగా కనిపిస్తారు. అదే మనం దగ్గరికి వెళ్ళి చూసామనుకో అక్కడ మేకప్ ఒక తప్ప ఏముండదురా. పైగా గట్టిగా ఏమైనా అంటే చాలు బిందెలు బిందెలు కన్నీళ్లు కారుస్తారు, మేఘాలు వర్షం కురిపించినట్టు. అరే నన్ను అడిగితే అసలు మనం అమ్మాయిల దగ్గరికి వెళ్ళకూడదురా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. రేయ్ అబ్బా రే, మనం పార్క్లో చూసిన అమ్మాయి అదే కదా? అవును అదేరా. మరి పదరా వెళ్ళి కలుద్దాం. ఇప్పుడే కదరా అమ్మాయిల దగ్గరికి వెళ్ళన్నావు. ఏ అద్దాన్ని చూడకముందు రా వెళ్దాం. పోబే, నేను రాను. ఏ రాబే. హాయ్. హేయ్, నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు పార్క్లో కలిసాం. నీ బ్యాగ్. జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. లేరా. ఓకే, అరే ఏమైందిరా దీనికి? నేను వెళ్ళాలి. సరే బావా. ఏంట్రా అది లేడీకేషన్లా ఉంది? అరే అది కావాలనే చేసింది. అమ్మాయిల సైకాలజీ అంతే. నేను చెప్తాను అది అలా ఎందుకు చేసిందో. కూర్చో. ఇప్పుడు ఆ అమ్మాయి పక్కనే ఆ అమ్మాయి బావున్నాడు, అవునా? అవును. ఆ బావ ముందు ఎవరో ఇద్దరు బేవర్స్ గాళ్ళు వెళ్ళి మేము ఆ రోజు పార్క్లో కలిసాం గుర్తుందా అన్నామనుకో, ఆ బావ తప్పుగా అనుకుంటాడా అనుకోడా? అనుకుంటాడు. మరి అది పాయింట్ ఇక్కడ. అందుకే ఆ అమ్మాయి మనం ఎవరో తెలియనట్టుగా నటించింది. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి వస్తుంది చూడు. వచ్చింది చూసావా? ఎక్కడా? అక్కడ చూడే. హే మన వైపే వస్తుంది రోయ్. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్, రా కూర్చో. థ్యాంక్ యూ. బై ద వే ఐమ్ ఇందు. హాయ్, హలో, ఐఎమ్ గౌతమ్. హే హాయ్. వీడి పేరు బంటి, వీడు నాకున్న ఏకైక ఫ్రెండ్. ఓకే, సో మీరేం చేస్తూ ఉంటారు? నీ అప్ప. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సంథింగ్? యా, కాఫీ. రే వెళ్ళి 2 కాఫీ దేరా. యాను తాగవా? నేనే తాగుతాను, నువ్వు వెళితే. అర్థమైంది, నీ పని చెప్తావు. నేను నిన్ను ఒకటి అడగచ్చా? అడగండి. మీరు నన్ను ఫాలో చేస్తున్నారు కదా? అలా ఎందుకు అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ మా కాలనీలో కూడా నేను 2-3 టైమ్స్ చూశాను, అందుకే. అవునా? ఏ కాలనీ మీది? మాది శ్రీనగర్ కాలనీ. అవునా, మాది అదే కాలనీ. మరి నేను ఎప్పుడూ చూడలేదే. అవునా, నేను ఎక్కువగా బయటికి రాను, అందుకే. బై ద వే ఐమ్ వెరీ సారీ. తెలుసుకోకుండా నిన్నలా అడుగుండకూడదు. ఎందుకు అడిగానంటే ఈ రోజుల్లో ఇదంతా కామన్ కదా,
అబ్బాయిలు అమ్మాయిల్ని ఫాలో చేయడం అలవాటైపోయింది. హే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయినా అబ్బాయిలంతా ఒకేలా ఉండరు. అమ్మాయిల కోసం టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్ చేసుకొని అనవసరమైన బిల్డప్లు దొబ్బించుకోవడం ఇలాంటివి నాకు నచ్చావు. నేనంతా స్ట్రైట్ ఫార్వర్డ్. నచ్చిందనుకో వెంటనే చెప్పేస్తాను. నిజంగా అమ్మాయిలకు కూడా ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ అబ్బాయిలే నచ్చుతారు. ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ ఇట్ ఇన్ యూ. యూ లైక్ ఇట్ ఇన్ మీ? సో యూ లైక్ మీ? హా? అంత త్వరగా అలా ఎలా అడిగేస్తారు మీరు? చెప్పాను కదా నేను డైరెక్ట్ అని. పైగా ఈ రోజుల్లో లవ్ అట్ ఫస్ట్ నైట్, లవ్ అట్ ఫస్ట్ సైట్ రోజులు. అలాంటిది ఇప్పుడు సెకండ్ సైట్లో కూడా నీకు ప్రపోజ్ చేయకపోతే థర్డ్ సైట్లో నిన్ను ఫస్ట్ సైట్లో పడేసిన ఇంకొకటితో కలిపి నిన్ను చూడాల్సి వస్తుంది. బాగుంది, కానీ నాకు కొంచెం టైం కావాలి. నువ్వు ఇప్పుడే చెప్పక్కర్లేదు. రేపు సాయంత్రం వరకు టైం తీసుకో. ఆ రోజు మనం మీట్ అయ్యామే, అదే పార్క్లో మీట్ అవుదాం. ఓకే, ఐల్ సీ యూ లేటర్. టేక్ కేర్. ఓకే, బాయ్. బాయ్. ఈ దరిద్రుడు ఇప్పుడు వస్తున్నాడు. నువ్వు కాఫీ ఆర్డర్ చేసి తెచ్చావా లేక తయారు చేసి తెచ్చావా? నువ్వేగా రెండు తెమ్మన్నావు, అందుకే నీకోటి నాకోటి. తాగు. అరే, అమ్మాయి రాగానే ఫ్రెండ్ని కూడా పక్కన పెట్టేస్తావారా? ఆ ఆల్ఫాబెట్స్లో కూడా ఎఫ్ తర్వాతే జీ వస్తుందిరా ఎదవా. అదేంట్రా? ఎఫ్ అంటే ఫ్రెండ్, జీ అంటే గర్ల్ ఫ్రెండ్. ఓహో, నువ్వు అలా వచ్చావా? అదేరా నేను చెప్పేది. ఎఫ్ ముందు వస్తుంది, జీ తర్వాత వస్తుంది. ఎఫ్ నువ్వు ఉన్నావు, జీ అది వచ్చింది. మరి ఎఫ్గా నువ్వు సపోర్ట్ చేయాలి కదా. మళ్ళీ వేసాడు. సరే, టైం ఏంది, వెళ్దామా? సరే పద. పద. ఏడు సేవలేరా, ఇప్పుడు నాకు లవర్ ఉంది. ఇది అదే కదా. హే హాయ్ రా భరత్. హే మురళి, హాయ్, ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులైందిరా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. తను నా కాబోయే భార్య. హాయ్. ఓ హాయ్. ఇంకేంట్రా విశేషాలు? సరేరా, వెళ్ళొస్తాను. టచ్లో ఉండు, అప్పుడప్పుడు ఫోన్ చెయ్యి. రా కూర్చో. బాయ్ రా. బాయ్. కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడు లేడులే. నువ్వేంట్రా ఏదో చెప్తున్నావు? నీ అబ్బా, అది దాని భావాన్ని పెళ్లి చేసుకోబోతోంది. చెప్తే అర్థం కదా? దానికి ఆల్రెడీ దాని బావతో పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి ఫిక్స్ అని అమ్మాయి మనని ఎందుకురా ఎదవల్ని చేసింది? జదవని చేసింది మనల్ని కాదు, నిన్ను. నన్ను అంటావేంటి? మధ్యలో నా అలాంటి మంచోడు లాగద్రడే. అది వస్తుంది చూడు నీ బిస్కెట్. హాయ్ గైస్, సారీ కొంచెం లేట్గా వచ్చాను. నిన్న నువ్వు చెప్పిన దాని గురించి నైట్ అంతా బాగా ఆలోచించా, కానీ నేను ఇప్పుడే ఓకే చెప్పలేను. ఎందుకంటే నాకు నీ గురించి పూర్తిగా తెలియదు కదా. ఎలాగూ మనం ఉన్నది ఒకే కాలనీలో కాబట్టి ఒక పని చేద్దాం. ముందు మనం కొన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే అబ్బాయిలు అమ్మాయిల అందాలని చూసి లవ్ చేయొచ్చు, కానీ అమ్మాయిల అబ్బాయిల మెంటాలిటీ తెలుసుకోకుండా లవ్ చేయడానికి ఇష్టపడరు. సో ఫ్రెండ్స్గా ఉందామా? ఏమే, నీ కంటికి మేము పని పాట లేని ఎదవల్లా కనిపిస్తున్నామా? లుచ్చాల్లా కనిపిస్తున్నామా? లోఫర్గాల్లా కనిపిస్తున్నామా? లఫంగాల్లా కనిపిస్తున్నామా? మన గురించి నిజాలని దానికి చెప్తావేంట్రా? నువ్వు ఉండరా, అసలు ఏమనుకుంటుందిరా ఇది మన గురించి? వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ అబౌట్? హెల్ అదే నేను చెప్పేది.
మేమేమో మీతో హెవెన్ ఉంటుందనుకుని మీ వెంట పడతాం. మీరు మాత్రం మమ్మల్ని అడ్డమైన చోట్లకి తిప్పించి బిల్ కట్టించి నిల్గాలం చేసి చివరికి వెల్లోకి తోసినంత ఈజీగా హెల్లోకి తోసి వెళ్ళిపోతారు. తర్వాత మేము మాత్రం స్లీప్ వెల్ బెడ్ మీద పడుకున్న నిద్ర రాకుండా ఎవరు ఫోన్ చేసినా నాట్ ఫీలింగ్ వెల్ అని అబద్ధం చెప్పి మరీ ఒంటరిగా బాధపడుతూ ఉంటామే. ఒరే, ఒక్క బిల్లు కూడా కట్టకుండా ఇంత బిల్డప్ ఇస్తున్నావేంట్రా? నా బాధ నా ఒక్కడి గురించే కాదురా, మనలాంటి అమాయకమైన అబ్బాయిలందరి గురించి. మనలాంటి వాళ్ళ? మనం అమాయకులమ్మా. అయినా ఒక్క బిల్లు కూడా కట్టలేదంటున్నావే. ఒక్క బిల్లు కూడా కట్టని నాకే ఇంత కోపం వస్తే కొన్ని 100 బిల్లులు కట్టినోడికి ఇంకెంత కోపం రావాలిరా? బట్ వాట్స్ మై మిస్టేక్? లేదమ్మా, నీ మిస్టేక్ ఏం లేదు. మిస్టేక్ ఏమన్నా ఉంటే అది నాది. ఈ హోల్ సీన్లో ఎవరైనా ఉన్నాడంటే అది నేను. అమ్మయ్య, నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. ఇంకో ఎవరైనా ఉన్నాడంటే అది వాడు. చేశాడు. రే, ఇదంతా నాకు అనవసరం రా. నేను కళ్ళు మూసి తెరిచేలోపు ఇది నా కళ్ళ ముందు ఉండకూడదు, అంతే. ఇదేంటి అలా? ఎల్లమని చెప్పరా దీన్ని. ఇది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే అది అలా ఉంది నాకు. నువ్వు అందరిలాంటి అబ్బాయి కాదని చెప్పావు, కానీ నువ్వు కూడా అందరిలాంటి వాడివే. గుడ్ బై. నాకు తెలుసు నేను గుడ్ బై అని, నువ్వేం చెప్పక్కర్లే. గుడ్ బై డా, గుడ్ బై. ఇట్స్ ఓకేరా. రే, అయినా అంత విషయం ఏంట్రా నీకు? ఆ అమ్మాయి ఏం చెప్తుందో వినిపించుకోవేంట్రా? ఆ అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకేం తెలుసురా అయ్యదవా? ఒకసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కనుక్కో. ఎలానో మీ కాలనీ అని చెప్పావుగా, తను ఏం చెప్తుందో ఒకసారి విను. ఊరికే వాగకు, అర్థమైందా? లేట్ చేయకుండా వెళ్ళరా. సరే వెళ్తాను రా. దానికోసం కాదు, నీకోసం వెళ్తాను. అక్కడ మళ్ళీ అరవద్దు. యూ ఇడియట్! ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిక్కడి నుంచి. అది కాదు. ఏయ్, తిరిగి ఇంటికి వచ్చానని అలసా నీకు? మొహం మీద తలిపేస్తావా? ఈ జన్మలో నీ మొహం చూడను. ఇక్కడేం చేస్తున్నావు? మళ్ళీ నా మొహం చూడనన్నావు. మరి నువ్వేంటి ఇక్కడున్నావు? అది కాదే, నువ్వు ఇక్కడుంటే మరిప్పుడు తలుపు తీసిందెవరు? తను నా అక్క. నీ అక్క? అవును, అక్క. మే ఇద్దరం ట్విన్స్. తన పేరు బిందు, నేనేమో ఇందు. ఏంటి, ఇందు బిందువా? ఇదేదో గంగా మంగళ ఉంది. అసలేమైంది నీకు? సరే, లోపలికి రా, మాట్లాడదాం. ఇందు, నా బుర్ర ఆల్రెడీ వేడెక్కింది. ఇప్పుడు ఇంట్లోకొద్దు, బయటికి వెళ్ళి కూల్ డ్రింక్ తాగుదాం. సరే పద. నేను బిందు చూడడానికి ఒకేలా ఉంటాం. చాలామంది మమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మా అక్కకి బావంటే చాలా ఇష్టం. దే లవ్ ఈచ్ అదర్. త్వరలో మా అక్క బావ పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు. నువ్వు కూడా అందరిలాగే కన్ఫ్యూజ్ అయ్యి మా అక్కను చూసి నేను అనుకొని అపార్థం చేసుకున్నావు. నువ్వు కూడా పొరపాటు పడ్డావు. Stupid, get lost from here. హాయ్. మరి ఆ రోజు మెక్డొనాల్డ్స్లో మీ ఇద్దరు ఒకే డ్రెస్తో కనిపించారు? యాక్చువల్గా ఆ రోజు మా బర్త్డేకి ఒకేలాంటి డ్రెస్ వేసుకోవడం మా సెంటిమెంట్. అందుకే అలా కన్ఫ్యూజ్ అయ్యావు. ఐఎమ్ సారీ ఇందు, నిజం తెలుసుకోకుండా నేను చాలా మాట్లాడినాను.
కన్ఫ్యూజ్ అవ్వడం నీ తప్పలా అవుతుంది. నీ ప్లేస్లో ఏ అబ్బాయి ఉన్నా అలాగే చేసుండేవాడు. అవును, మీ అక్కెందుకు నా మొహం మీద తలుపేసింది? మెక్డొనాల్డ్స్లో నేను అనుకొని అక్కతో మాట్లాడుంటావు. ఓహో, ఆ రోజు ఇదాని కొంత అనుకోకన్నా. ఇప్పటికే చాలాసేపు అయింది, వెళ్దామా? పద వెళ్దాం. ఇదండి సంగతి. అమ్మాయిలను అపార్థం చేసుకోవడానికి ఒక్క సెకండ్ చాలు, కానీ అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. మన గౌతంలో చాలామంది అమ్మాయిలను చూసిన వెంటనే ప్రేమిస్తున్నాం అంటారు. అదెలా అని అడిగితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనో లవ్ ఈజ్ బ్లైండ్ అనో అంటారు. ప్రేమ గుడ్డిదే కావచ్చు, అలాగని గుడ్డిగా ప్రేమించకూడదు. ఒక అమ్మాయిని ప్రేమించే ముందు తన గురించి తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సో ఫ్రెండ్స్, నిజంగా అమ్మాయిలను అర్థం చేసుకుని ప్రేమిస్తే ఇలాంటి మిస్టేక్స్ జరగవు. Misunderstand. కొమ్మన కాయ్ 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 మామిడి కాయ్ 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 తినుటకు వెయిట్ చే ఎందుకు ఇంత తొందరోయ్ టేకుకి మిస్సు కలిసి మిస్టేక్ యూజ్కి మిస్సు కలిసి మిస్యూజ్ గైడుకి మిస్సు కలిసి మిస్ గైడ్ ఫైర్కి మిస్సు కలిసి మిస్ ఫైర్ మిస్ అమ్మా misuse అయితే మిస్ డిస్మిస్ మిస్ అమ్మా misuse అయితే dismiss miss understand కొమ్మన కాయ్ 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 మామిడి కాయ్ 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 తినుటకు వెయిట్ చే ఎందుకు